బంగ్లాదేశ్ లో బిగ్ రివర్స్ పద్మ, జమున అండ్ దెన్ మేఘన, బ్రహ్మపుత్ర. సో పద్మ బ్రహ్మపుత్ర కలిసి మేఘన అవుతుంది. జమున వేరే రివర్. మనం మేఘనాకి వెళ్తున్నాం. మేఘన ఏంటంటే మేఘన రివర్ సెపరేట్ గా ఒకటి స్టార్ట్ అయ్యి ఆ మేఘనానే కంటిన్యూ అయ్యి మళ్ళీ అసలు పెద్ద మేఘనాలో కలుస్తుంది. వెరీ కన్ఫ్యూజింగ్. సో పద్మ మన గంగా నదిని పద్మ అంటారు, పొద్ద అంటారు. చాలా పెద్ద నది, విపరీతమైన వాటర్ ఫ్లో, చాలా నీరు పారుతుంది వాడు పద్మలో. సో బిగ్గెస్ట్ రివర్ ఇన్ బంగ్లాదేశ్ ఇస్ పద్మ. పొద్ద. And second biggest? Meghna. Third biggest? Jamuna कहाँ है? Jamuna big west river, West side. Yeah. Okay. West side, Bengal side. And Padma comes from Bengal into Bangladesh. These two other rivers, not actually same river. But Ganga comes from Ganga comes to India. India से Ganga, Padma. Every river comes to India because they link up in India. Okay. But Padma is local Ganga. Yeah. Okay. So guys, village lo. Lovely experience with my buddy, Bangla buddy. Hi. సో విలేజ్ నుంచి మళ్ళీ టౌన్ లోకి వచ్చాం, నర్సింగ్డి టౌన్ లోకి. ఎందుకంటే జమునా రివర్ అటువైపు ఉంది. జమునా కాదు, మేఘనా రివర్. బా ఏం కన్ఫ్యూజన్ రా. పద్మ, జమున, మేఘన అన్ని హిందూ పేర్లు చూసారా. మొత్తం కల్చర్ కూడా హిందూనే. బొట్లు మెయిన్, ముస్లిమ్స్ అయినా కూడా బొట్లు పెట్టుకొని చీరలు కట్టుకొని అసలు ఏం తేడా అనిపించదు. మళ్ళీ అనిపిస్తుంది బంగ్లాదేశ్. లుంగిలు అంత లుంగి అవామీ আমি থানাঘাট পান্তি আনছি। আপনার তুই কই? আমি এইটাছি জানি দে আমি। ఇదిగోండి రివర్కి వచ్చేసాం. మేఘనా రివర్ ఇది. ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు పద్మ, మేఘనా, జమున. సో ఇదిగోండి ఒక పాయ ఇది. ఇక్కడి నుంచి పాయ వెళ్ళి మళ్ళీ అసలు మేఘనాలో కలుస్తుంది. మొత్తం రివర్స్, వాటరు, ఇది లైఫ్ లైన్. చూడండి ఎలా ఉందో. చిన్న చిన్న బోట్లు చూసారు కదా. సో ఇదిగోండి విలేజ్ లోని లాస్ట్ కి రివర్, నది ఒడ్డుకి వెళ్దాం. మేఘనా రివర్ చూసాం కదా. మనం నెక్స్ట్ ట్రైన్లో వెళ్తున్నాం. మనం ట్రైన్లో వెళ్తున్నాం. సో ట్రైన్లో వెళ్ళినప్పుడు పద్మ రివర్ పెద్దది, చాలా పెద్ద రివర్ పద్మ. అది దాటుకొని వెళ్తాం. ఒకసారి రివర్ ఒడ్డుకి వెళ్దాం. చూడండి బోట్లు, ఇక్కడ విన్యాసాలు అన్ని, బోట్ రైడ్లు అన్నీను. చూసారు కదా బోట్లు. టిపికల్ బంగ్లాదేశ్ చూసారు కదా. డిఫరెంట్ విలేజ్. లైఫ్ లైన్ ఆఫ్ బంగ్లాదేశ్ మాట. రివర్స్ అన్ని నదులు, ఎన్నో నదులు. చిన్న ల్యాండ్లో ఎన్నో నదులు. ఎంత చిన్న స్టేట్ ఉంటుందంటే బెంగాల్ కన్నా పెద్దదే. ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుందా బంగ్లాదేశ్? చూసి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుందేమో ఇంచుమించుగా అనుకుంటున్నా. అక్కడ తెలంగాణ లేకుండా, ఐ మీన్ న్యూ ఆంధ్రప్రదేశ్ అంతా. ఏందో ఆంధ్రప్రదేశ్ అంటే పాత ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుంటుంది నాకు. అది చూడండి. ఇటుపక్క ఈ గ్రామం నుంచి ఆపోజిట్ సైడ్ ఇంకో గ్రామం ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి పెద్ద రివర్ కదా, చాలా లోతు ఉంటుందంట, ఎక్కువ నీళ్లు పారుతాయి. అదిగోండి హైవే మీద పెద్ద బ్రిడ్జ్ చూసారు కదా. సో ఇదిగోండి అటు ఇటు ట్రాన్స్పోర్టేషను మొత్తం బంగ్లాదేశ్. ఇదిగోండి వాళ్ళ నేషనల్ కాస్ట్యూమ్ లాగా డ్రెస్లు సేమ్ బెంగాల్ అని, అంతా బెంగాల్ లాగా. రిలీజియన్ పరంగా 1947లో విడిపోయినప్పుడు ఇది పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ముస్లిమ్స్కి సెపరేట్ ల్యాండ్ అని ఇటు అటు కట్ చేసేసారు కదా బ్రిటిష్ మహారాజులు, అందుకు. ఓకే గైస్, సో ఈ విలేజ్ టూరు ఈ రివర్ చూపించకుండా ఎండ్ చేయకూడదని ఎండ్కి వచ్చాం కదా. చదవండి, ఎంత చూపించినా ఇదే. పైకి వెళ్దాం ఒకసారి. కింద వరకు వచ్చాం కదా, మొత్తం రివర్.
రేపు మనం రిటర్న్ వెళ్తున్నప్పుడు కోల్కతా ట్రైన్లోని బుక్ చేశాను రిటర్న్, ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రైన్ ఎక్కుదామని. ఆ ఇంటర్నేషనల్ ట్రైన్ ఎక్కినప్పుడు మీకు పద్మ చూపిస్తాను, అంటే గంగా, బంగ్లాదేశ్లో గంగా ఎంత పెద్ద ఉంటుందో చూద్దాం. మొత్తం టిపికల్ విలేజ్ అట్మాస్ఫియర్ చూసారు కదా. ఈ లుంగి ఒకటి కొనుక్కోవాల్సింది, లాస్ట్ మినిట్ లుంగిలో కొనుక్కొని వస్తే బాగుండేది. ఇవ్వండి లోకల్స్, చాలా బాగుంది, అథెంటిక్ ఎక్స్పీరియన్స్. సో ఇదిగోండి ఇవన్నీ తీసుకున్నా, ఆకలేస్తుందని ఇవన్నీ కలిసి 20 టాకా అంట. 3 + 1 4 20 టాకా. ఎంత చౌకరా బాబు, చూసారా. ఇదిగోండి రివర్ నుంచి మళ్ళీ టౌన్లోకి వెళ్తున్నాం. ఇది చూడండి, ప్లేస్ లేకపోవడం కారణంగా బంగ్లాదేశ్ ఎంత బిజీగా ఉందో. ఏ ఊర్లో మార్కెట్కి వెళ్ళినా ఇలానే ఉంటుంది నాకు తెలుసు, కానీ ఇది రోడ్డు, మనం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, ఇది మార్కెట్ లోపల కాదు. సో చూడండి ఎలా ఉందో. సో ప్లేస్ లేక ఈ మెయిన్ రోడ్కి అటువైపు ఇటువైపు 4 వైపులు చూసారు కదా, అన్ని వైపులు కూడల్లాగా ఆ మధ్యలోంచి ఆటోలు వెళ్ళిపోతున్నాయి, బస్సులు వెళ్ళిపోతున్నాయి. ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం ఒక వింత ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ప్రపంచం మన ఎన్నో ఊర్లు తిరిగిన కోల్కతాలో కూడా అలా లేదన్నమాట. ఇదిగోండి ఇది టౌన్ సెంటర్లోని ఒక మెమోరియల్, అంటే జై జవాన్ లాగా జవాన్ మెమోరియల్. మన ఇదిగోండి కృష్ణుడి గుడి, అందుకే హరే కృష్ణ హరే కృష్ణ ఉంది. బంగ్లాదేశ్లో కృష్ణుడి గుడి చూడండి. సో బంగ్లాదేశ్లో కల్చర్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో చూసారా, ఆవిడ వేరేగా వెళ్ళినా కూడా మొత్తం చీరలే కట్టుకుంటారు బంగ్లాదేశీ స్టైల్లోని. ముస్లిమ్స్ అయినా కూడా బొట్లు పెట్టుకుంటారు భలేగా. ట్రెడిషనల్ భజన అవుతుంది విలేజ్లోని, ఈ గుడి కాంప్లెక్స్లో. మొత్తం అందరూ ఆడవాళ్ళు. సేమ్